నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. విద్య మరియు శిక్షణ అనే డైనమిక్ ప్రపంచంలో సమర్థవంతమైన బోధనా పద్ధతుల కోసం మరియు మెరుగైన కమ్యూనికేషన్ కోసం అన్వేషణ అనేది ఎప్పటికీ అంతం లేని ప్రయాణం. ఇది మొడాలిటీ లెర్నింగ్ మరియు ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే 2 కీలకమైన కాన్సెప్ట్‌లను అధ్యయనం చేయడంతో మొదలైన ప్రయాణం. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. మొడాలిటీ లెర్నింగ్ అంటే ఏమిటో వివరించటం, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అంటే ఏమిటో వివరించటం, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఇన్స్ట్రక్టర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించటం. మొడాలిటీ లెర్నింగ్. డానియల్ మాస్టర్ ట్రైనర్ని కలవడానికి కవిత అనే ఇన్స్ట్రక్టర్ ట్రైనీ వచ్చారు. నమస్కారం సార్. మొడాలిటీ లెర్నింగ్ అనే పదం నేను చాలాసార్లు విన్నాను. అసలు దీని అర్థం ఏంటి? మొడాలిటీ లెర్నింగ్ అనేది మనం మన ఇంద్రియాల ద్వారా సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేయడం అనే దాని గురించి ఉంటుంది. ప్రతి వ్యక్తి నేర్చుకునే పద్ధతి భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవడం వంటిది. వీటిని సాధారణంగా 3 ప్రధాన పద్ధతులుగా వర్గీకరిస్తాము. ఆడిటరీ వినగలిగినది, చూడగలిగినది, కదలికతో చేసేది. మొడాలిటీ లెర్నింగ్ అనేది వ్యక్తిగత అభ్యాస శైలులకు అనుగుణంగా ట్రైనింగ్ను అందించడంలో మనకు సహాయపడుతుంది. అంటే చూసి నేర్చుకునే వారి కోసం విజువల్స్ను ఉపయోగించడము మరియు కెనెస్థెటిక్స్ ద్వారా నేర్చుకునే వారి కోసము హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ వంటివి చేస్తూ ట్రైనింగ్ను మరింత ప్రభావవంతంగా మరియు ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా చేస్తుంది. ఇప్పుడు ఈ 3 పద్ధతులను వివరంగా చూద్దాం. ఆడిటరీ మొడాలిటీ. ఆడిటరీ లెర్నర్లు వినడం మరియు సంభాషణ నుంచి వచ్చిన అనుభవం ద్వారా వారి లెర్నింగ్ ప్రాధాన్యతలేంటో తెలుసుకుంటారు. వారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, చర్చలు మరియు ఉపన్యాసాల ద్వారా జ్ఞానాన్ని అత్యంత ప్రభావవంతంగా గ్రహిస్తారు. వారి అవసరాలను తీర్చడానికి ఇన్స్ట్రక్టర్లు అనేక రకాల స్ట్రాటజీలను ఉపయోగించవచ్చును. అవి రికార్డింగ్ లెక్చర్స్ అంటే ఉపన్యాసాలను రికార్డు చేయడం. రికార్డు చేయబడిన ఉపన్యాసాలను అందించడం వలన ఆడిటరీ అభ్యాసకులు వాటిని పదే పదే వినడం ద్వారా వారి అవగాహనను తిరిగి పరిశీలించుకోవచ్చును మరియు బలోపేతం చేసుకోవచ్చును. చర్చలలో పాల్గొనడం. వినే అభ్యాసకులకు గ్రూప్ చర్చలలో మరియు డిబేట్లలో పాల్గొనడం ద్వారా చురుకైన సంభాషణ ద్వారా సమాచారాన్ని ప్రాసెస్ చేసుకునే అవకాశాలను అందిస్తుంది. వర్బల్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ విజువల్ మెటీరియల్. విజువల్ మెటీరియల్లను నోటి మాటలతో వివరించటం అవగాహనను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మెన్మానిక్ పరికరాలు. శబ్దాలు, రైమ్లు లేదా ఇతర జ్ఞాపకార్థ అంశాలతో కూడిన పరికరాల ఉపయోగము జ్ఞాపక శక్తి పెంచుకోవడంలో సహాయపడుతుంది. బిగ్గరగా చదవడం. విని నేర్చుకునే అభ్యాసకులు వారిని బిగ్గరగా చదవమని ప్రోత్సహించడం శబ్ద ఉచ్చారణ ద్వారా వారి గ్రహణ శక్తిని బలపరుస్తుంది. విజువల్ మొడాలిటీ. మరోవైపు విజువల్ లెర్నర్లు రేఖాచిత్రాలు, చార్టులు, గ్రాఫ్లు, వ్రాతపూర్వకాలు వంటి దృశ్య సహాయకాలు మరియు మెటీరియల్ ద్వారా సమాచారాన్ని ప్రదర్శిస్తూ నేర్పినప్పుడు వారు పురోగతిని సాధిస్తారు. విజువల్ లెర్నర్ల కోసము ప్రభావవంతమైన స్ట్రాటజీలు ఈ కింద ఇవ్వబడ్డాయి. కలర్ కోడింగ్ మరియు హైలైట్ చేయడం. విజువల్ లెర్నర్లు కలర్ కోడింగ్ మరియు పాఠ్యపుస్తకాలలో గమనికలను హైలైట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. వారికి అవసరమైన సమాచారాన్ని వర్గీకరించడంలో మరియు నొక్కి చెప్పడంలో సహాయపడుతుంది. విజువల్ ఆర్గనైజర్స్. మైండ్ మ్యాప్లు లేదా కాన్సెప్ట్ మ్యాప్ల వంటి విజువల్ ఆర్గనైజర్లను సృష్టించడం వంటివి మంచి అవగాహన కోసం సంక్లిష్ట భావనలను రూపొందించడంలో సహాయపడుతుంది. మల్టీమీడియా. సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు లేదా యానిమేషన్లను ఉపయోగించడం విజువల్ లెర్నర్లను నిమగ్నం చేసి గుర్తుంచుకునేలా చేస్తుంది. చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డులు. చిత్రాలు లేదా రేఖాచిత్రాలను కలిగి ఉన్న ఫ్లాష్ కార్డులను ఉపయోగించటం కంఠస్థం చేయడంలో మరియు గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది. ప్రజెంటేషన్స్ అంటే ప్రదర్శనలు. ఏదైనా సందేశాన్ని లేదా ప్రదర్శనను చిత్రాలు, వ్రాతలు మరియు చార్ట్ల వంటి విజువల్ అంశాలను ఉపయోగించి స్లైడ్ షోలను తయారు చేసి వాటిని చూపించడం. ఫ్లో చార్టులు. ఒక ప్రక్రియ, సిస్టమ్ లేదా ప్రామాణిక చిత్రాలను ఉపయోగించే ఆల్గరిథం మరియు కనెక్ట్ చేసే పంక్తులు వంటి వాటిని డయాగ్రామ్లు సూచిస్తాయి. చార్టులు మరియు గ్రాఫ్లు. డేటా మరియు ట్రెండ్లను వివరించడానికి బార్ గ్రాఫ్లు, పై చార్ట్లు లేదా లైన్ గ్రాఫ్లు వంటి విజువల్ ప్రాతినిధ్యాలను ఉపయోగించడం. యానిమేషన్స్. ప్రాసెస్లు, భావనలు లేదా ఆలోచనలను డైనమిక్గా మరియు ఆకర్షణీయంగా వివరించడానికి కదిలే చిత్రాలను మరియు గ్రాఫిక్లను ఉపయోగించడం. వీడియోలు. భావనలను కమ్యూనికేట్ చేయడానికి, ప్రాసెస్లను ప్రదర్శించడానికి లేదా డైనమిక్ మార్గంలో సమాచారాన్ని అందించడానికి కదిలే చిత్రాలను మరియు ఆడియోలను ఉపయోగించడం. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్.
సమూహ సహకార అభ్యాసం కోసం ఇంటరాక్టివ్ వైట్ బోర్డులను ఉపయోగించడం డైనమిక్ విజువల్ ప్రజెంటేషన్లలో చురుకుగా పాల్గొనడానికి అనుమతిస్తుంది. కెనెస్థెటిక్స్ మొడాలిటీ. కెనెస్థెటిక్స్ లెర్నర్లను టాక్టైల్ లెర్నర్లు, స్పర్శతో నేర్చుకునేవారు అని కూడా పిలుస్తారు. భౌతికంగా పాల్గొనడం ద్వారా మరియు ప్రయోగాత్మక అనుభవాల ద్వారా భావనలను అత్యంత ప్రభావవంతంగా గ్రహిస్తారు. వారి అవసరాలను తీర్చడానికి ఇన్స్ట్రక్టర్లు ఈ క్రింది స్ట్రాటజీలను ఉపయోగించవచ్చు. ఎక్స్పెరిమెంట్లు మరియు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్. కెనెస్థెటిక్స్ లెర్నర్లు థియరిటికల్ భావనలను గ్రహించడానికి ప్రయోగాలు చేయగల మరియు ఇంటరాక్టివ్ యాక్టివిటీలలో పాల్గొనే వాతావరణంలో అభివృద్ధి చెందుతారు. రోల్ ప్లే. రోల్ ప్లేని ప్రోత్సహించడం ద్వారా కెనెస్థెటిక్స్ లెర్నర్లు సంక్లిష్ట సినారియోలను ప్రత్యక్షంగా చూసి అనుభవంతో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఫిజికల్ మోడల్స్ అండ్ మానిప్యులేటివ్స్. ఫిజికల్ మోడల్స్ మరియు మానిప్యులేటివ్స్ల ఉపయోగం స్పష్టమైన అధ్యయనం ద్వారా ఆబ్స్ట్రాక్ట్ భావనలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మూవ్మెంట్ బ్రేక్స్. మూవ్మెంట్ మరియు ఫిజికల్ యాక్టివిటీ కోసం స్టడీ సెషన్లలో చిన్న విరామాలను చేర్చడం వలన కెనెస్థెటిక్స్ లెర్నర్లు నిమగ్నమై దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. సిమ్యులేషన్ గేమ్స్. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ఫిజికల్ మూవ్మెంట్లు లేదా నేర్పుతో వస్తువులతో పనిచేయడానికి అవసరమయ్యే కంప్యూటర్ లేదా టేబుల్ టాప్ సిమ్యులేషన్ గేమ్లలో పాల్గొనడం. వ్యక్తులు కోరుకుంటున్న విభిన్న లెర్నింగ్ స్టైళ్లను అర్థం చేసుకోవడం ముఖ్యం. చాలా మంది వ్యక్తులు ఈ స్టైళ్ల మిశ్రమం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇది కంటెంట్ మరియు సందర్భాన్ని బట్టి మారవచ్చు. ట్రైనీల పురోగమనానికి ఇన్స్ట్రక్టర్లు విభిన్న లెర్నింగ్ స్టైళ్లను గుర్తించి వాటికి అనుగుణంగా నేర్పించాలి. ఎడ్యుకేషనల్ సైకాలజీలో లెర్నింగ్ స్టైల్ గురించి తెలుసుకోవడం అనేది ఇన్స్ట్రక్టర్లకు మరియు ట్రైనీలకు ఇద్దరికీ విలువైనది. ఇన్స్ట్రక్టర్లు వారి పద్ధతులను సర్దుబాటు చేయవచ్చు మరియు ట్రైనీలు వారు కోరుకుంటున్న స్టైల్ను గుర్తించి ఉపయోగించడం ద్వారా వారి అభ్యాసాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ యొక్క సాధారణ వివరణ. వ్యక్తుల కమ్యూనికేషన్ మరియు కలిసి పనిచేయటాన్ని అర్థం చేసుకోవడంలో ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ సహాయపడుతుంది. ఇది మానవ ప్రవర్తన మరియు సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఒక టూల్ కిట్ లాంటిది. మనం మాట్లాడే పద్ధతిని మరియు కలిసి పనిచేసే విధానాన్ని ప్రభావితం చేసే వివిధ అహంకార స్థితులు మనలో ఉన్నాయి. అవి తల్లిదండ్రులు, యువత మరియు పిల్లవాడు. ఇప్పుడు ఈ 3 స్థితులను వివరంగా చూద్దాం. పేరెంట్ ఈగో స్టేట్. ఈ ఈగో స్థితి తల్లిదండ్రులు, ఇన్స్ట్రక్టర్లు మరియు సామాజిక నిబంధనల వంటి బయటి అధికారులచే ప్రభావితమైన మీ అంతర్గత నియమ పుస్తకం లాంటిది. ఇది తల్లిదండ్రుల మాదిరిగానే పోషణ మరియు నియంత్రణ పాత్రలను తీసుకోవచ్చును. పేరెంట్ ఈగో స్థితిలో ఉన్నప్పుడు ప్రజలు తరచుగా వివేకం, మార్గనిర్దేశం లేదా పరిధులను అందిస్తున్నట్లుగా వ్యవహరిస్తారు. అడల్ట్ ఈగో స్టేట్. అడల్ట్ ఈగో స్థితి మీ లాజికల్ మరియు అనలిటికల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడానికి డేటా, వాస్తవాలు మరియు విమర్శనాత్మక ఆలోచనలపై దృష్టి పెడుతుంది. ఇది సాక్ష్యం మరియు వివేకం ఆధారంగా ఆచరణాత్మక పరిష్కారాలను లక్ష్యంగా చేసుకొని వ్యక్తులు హేతుబద్ధంగా పరిస్థితులను సంప్రదించే థింకింగ్ మోడ్ ఆలోచన విధానం. చైల్డ్ ఈగో స్టేట్. చైల్డ్ ఈగో స్థితి బాల్యంలో నేర్చుకున్న మీ భావోద్వేగాలు, భావాలు మరియు ప్రవర్తనలను కలిగి ఉంటుంది. దీనిని 2 భాగాలుగా విభజించవచ్చు: న్యాచురల్ చైల్డ్ మరియు అడాప్టెడ్ చైల్డ్. న్యాచురల్ చైల్డ్. చైల్డ్ ఈగో స్థితి యొక్క ఈ అంశము సహజత్వము, ఉల్లాసం మరియు అనేక రకాల భావోద్వేగాల ద్వారా వర్గీకరించబడుతుంది. న్యాచురల్ చైల్డ్ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తులు చిన్న పిల్లల లాంటి క్యూరియాసిటీని చూపించవచ్చు, క్రియేటివ్ యాక్టివిటీలలో పాల్గొనవచ్చు మరియు వారి భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయవచ్చు. అడాప్టెడ్ చైల్డ్. దీనికి విరుద్ధంగా అడాప్టెడ్ చైల్డ్ ఈగో స్థితి బాహ్య ప్రభావాలు మరియు సామాజిక ఆశయాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులు బాహ్య నిబంధనలు మరియు నియమాలను అనుసరిస్తారు. చైల్డ్ ఈగో స్థితిలో వ్యక్తులు క్రియేటివిటీని వ్యక్తం చేస్తూ ఉల్లాసంగా మరియు అప్పుడప్పుడు పెద్దవాళ్లతో వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ వారి లోపల ఉన్న పిల్లల మనస్తత్వాన్ని ప్రదర్శించవచ్చు. ఈ స్థితి బాల్య భావోద్వేగాలను మరియు జ్ఞాపకాలను బయటికి తెచ్చి వారి ప్రవర్తనను మరియు ప్రతిస్పందనలను రూపొందిస్తుంది. ఈ ఈగో స్థితులను గుర్తించడం మరియు అర్థం చేసుకోవడం వల్ల మరింత సమర్థవంతమైన సంభాషణలు, ఆరోగ్యకరమైన సంబంధాలు మరియు సామాజిక పరస్పర చర్యలను మరింత అవగాహనతో నావిగేట్ చేయడంలో మనకు సహాయపడుతుంది. ఇన్స్ట్రక్టర్లకు ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ యొక్క ప్రయోజనాలు. ఇన్స్ట్రక్టర్లు జ్ఞానానికి వాస్తుశిల్పులు. వారి ట్రైనీ మనసులను చెక్కుతో మలిచే బాధ్యతను వహిస్తారు. వారు ప్రత్యేక అవసరాలు, ప్రాధాన్యతలు మరియు బ్యాక్గ్రౌండ్లతో వచ్చిన విభిన్న వ్యక్తులతో విభిన్నమైన అభ్యాస పరిసరాలతో పనిచేస్తారు. మానవ ప్రవర్తన మరియు కమ్యూనికేషన్పై అన్ని అంశాలలో సూక్ష్మ వివరాలను అందిస్తూ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ లోక ప్రసిద్ధి చెందింది ఇక్కడే. ఇప్పుడు మనం ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ యొక్క వివిధ ప్రయోజనాలను పరిశీలిద్దాం.
టైలరింగ్ ట్రైనింగ్ పద్ధతులు. ఇద్దరు ట్రైనీలు ఒకేలా ఉండరని ఇన్స్ట్రక్టర్లకు బాగా తెలుసు. వారు విభిన్న అనుభవాలు, అంచనాలు మరియు ప్రపంచాన్ని గ్రహించే మార్గాలతో ట్రైనింగ్ సెషన్లకు చేరుకుంటారు. ఇక్కడే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్లో ఈగో స్టేట్స్ అహం స్థితులు అనే భావన అమూల్యమైనది. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ను అర్థం చేసుకోవడం వల్ల ఇన్స్ట్రక్టర్లు వారి ట్రైనింగ్ పద్ధతులను వారి ట్రైనీల నిర్దిష్ట అవసరాలను వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు, ఒక ట్రైనీ పేరెంట్ ఈగో స్థితి లక్షణాలను ప్రదర్శించినప్పుడు నిర్మాణాత్మక మరియు నియమ ఆధారిత ట్రైనింగ్ తరచుగా ప్రభావవంతంగా ఉంటుంది. వారు స్పష్టమైన మార్గదర్శకాలు మరియు బాగా నిర్వచించబడిన పరిధులతో అభివృద్ధి చెందుతారు. వారి గత యాజమాన్య పెద్దల వ్యక్తిత్వంను తలుచుకొని తమని సవరించుకుంటారు. దీనికి విరుద్ధంగా, ఒకవేళ ట్రైనీ చైల్డ్ యుగ స్థితిలో ఉంటే వారి క్రియేటివిటీ మరియు ఉల్లాసభరితమైన విధానము వారి సామర్థ్యాన్ని బయలుపరుస్తుంది. ఇన్స్ట్రక్టర్లు ఈ ఈగో స్థితిలో ఉండే వ్యత్యాసాలను గుర్తించడం ద్వారా వ్యక్తిగత అభ్యాస శైలులను సమర్థవంతంగా నేర్పించడానికి సహాయపడుతుంది. సమర్థవంతమైన కమ్యూనికేషన్. ఇందులో ప్రధానంగా ట్రైనింగ్ అంటే మొత్తం కమ్యూనికేషన్ గురించే ఉంటుంది. విజయవంతమైన ఇన్స్ట్రక్టర్లు జ్ఞానాన్ని అందించడమే కాకుండా సానుకూల మరియు ఆకర్షణీయమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఇన్స్ట్రక్టర్లకు లెన్స్ వలె స్పష్టతను వెల్లడిస్తుంది. దీని ద్వారా వారు తమ ట్రైనీల ఈగో స్థితిని అర్థం చేసుకొని అనుగుణంగా వారి కమ్యూనికేషన్ పద్ధతులను అర్థం చేసుకొని అమలు పరచటాన్ని వెల్లడిస్తుంది. మీరు ఒక ట్రైనీ ఎప్పుడు క్లిష్టంగా ఉండటాన్ని గమనిస్తున్నారనే పరిస్థితిని ఊహించండి. ఇది వారి పేరెంట్ ఈగో యొక్క లక్షణం. దీనికి ప్రతిస్పందనగా మీరు సానుభూతితో కమ్యూనికేట్ చేయడానికి వారి ఆందోళనలను సమ్మతిస్తూ లేదా వాస్తవంగా సాక్ష్యం ఆధారిత సమాచారాన్ని అందించడాన్ని ఎంచుకోవచ్చు. కమ్యూనికేషన్లోని ఈ వర్సటాలిటీ ప్రతి ట్రైనీ విన్నట్లు మరియు అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇది ట్రైనింగ్ సెషన్ను మరింత ఇంక్లూజివ్ మరియు ప్రొడక్టివ్గా ఉండేలా చేస్తుంది. ఎత్తుగడ గేమ్లను గుర్తించడం మరియు తప్పించుకోవడం. ఏ పెద్ద గ్రూప్ అయినా లేదా చిన్న గ్రూప్ అయినా వ్యక్తిగత డైనమిక్స్ కొన్నిసార్లు ట్రైనింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే ప్రతికూల ఎత్తుగడలుగా మారవచ్చు. ఈ గేమ్లు బ్లేమ్ గేమ్లు అయి ఉండవచ్చును కూడా. ఇక్కడ వ్యక్తులు బాధ్యత నుండి తప్పించుకోవచ్చు లేదా నువ్వు ఎందుకు చేయకూడదు, అవును కానీ ఇవన్నీ సలహాలకు ప్రతిఘటిస్తున్న సంకేతాలు. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఈ గేమ్లను గుర్తించి వాటిని సమర్థవంతంగా పరిష్కరించగల సామర్థ్యంతో ఇన్స్ట్రక్టర్లను సన్నద్ధం చేస్తుంది. తరచుగా సబ్కాన్షియస్గా చేసే ఈ పరస్పర చర్యలను అవగతం చేసుకోవడం ద్వారా ఇన్స్ట్రక్టర్లు నేర్చుకోవడాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టవచ్చును. ఇది మరింత నిర్మాణాత్మక ట్రైనింగ్ వాతావరణానికి దోహదపడుతుంది. ఇక్కడ ట్రైనీలు అనవసరమైన ఆటంకాలు లేకుండా అభ్యాసంలో నిమగ్నం అవ్వవచ్చును. ప్రమోటింగ్ పాజిటివ్ లైఫ్ స్క్రిప్ట్స్. ఇన్స్ట్రక్టర్ బాధ్యతలో కొంత భాగం జ్ఞానాన్ని అందించడానికి మించి ఉంటుంది. ఈ బాధ్యత ఏంటంటే వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహించడం. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ వ్యక్తులు వారి జీవితం అనే స్క్రిప్ట్లను శోధించడానికి మరియు సవాలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. అవి వారి జీవితం అంతా లోతుగా పాతుకుపోయిన నమ్మకాలు మరియు ప్రవర్తనలు. ఇన్స్ట్రక్టర్లు ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ యొక్క ఇన్సైట్లతో సాయుధమై ప్రతికూల స్క్రిప్టులను గుర్తించడంలో మరియు సవరించడంలో వారి ట్రైనీలకు మార్గనిర్దేశం చేయవచ్చును. ఈ ప్రక్రియ ట్రైనింగ్ వాతావరణంలో వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే కాకుండా క్లాస్ రూమ్కి మించిన నిజ జీవితానికి కూడా విస్తరిస్తుంది. వ్యక్తులు వారి కథనాలను పునర్నిర్మించడంలో మరియు వారి ప్రొఫెషనల్ మరియు వ్యక్తిగత జీవితాల్లో మరింత సమాచారం ఎంపిక చేసుకోవడంలో ఇన్స్ట్రక్టర్లు కీలక పాత్రను పోషిస్తారు. అటానమీ మరియు అవగాహనను ప్రోత్సహించడం. సమర్థవంతమైన ఇన్స్ట్రక్టర్లు తమ ట్రైనీలను శక్తివంతం చేయాలని కోరుకుంటారు. వారి అభ్యాసం మరియు వ్యక్తిగత అభివృద్ధిని అనుగుణంగా మలుచుకోవటానికి వారిని ప్రోత్సహిస్తారు. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ వ్యక్తులు వారి ఈగో స్టేట్ను మరియు వారి లోపలి నుండి వచ్చే ఎంపికలను అర్థం చేసుకోవడంలో సహాయపడటం ద్వారా స్వీయ అవగాహనను మరియు అటానమీని ప్రోత్సహిస్తుంది. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ను ఉపయోగించడం ద్వారా ఇన్స్ట్రక్టర్ వారి ట్రైనీకి ట్రైనింగ్లో మాత్రమే కాకుండా వారి నిజ జీవితాలలో కూడా ప్రయోజనం చేకూర్చే తెలిసిన సమాచారంతో ఎంపికలను చేసుకునే సాధికారతను కల్పిస్తారు. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ మానవ ప్రవర్తన మరియు కమ్యూనికేషన్పై ఇన్స్ట్రక్టర్ అవగాహనను పెంచుతుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధిని ప్రోత్సహించే పెంపకం వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: మొడాలిటీ లెర్నింగ్ అంటే ఏమిటో వివరించడం, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అంటే ఏమిటో వివరించడం మరియు ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ఇన్స్ట్రక్టర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించడం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.